వాజ్పేయి గారు చాలా నిరాడంబరమైన వ్యక్తి, రాతనిజజ్ఞుడు, గొప్ప నాయకుడు, కవి, ఒక ఆదర్శ పురుషుడిగా చెప్పుకోదగ్గ వ్యక్తి. జనసంఘ కాలం నుంచి భారతీయ జనతా పార్టీ స్థాపించి భారతదేశంలోనే భారతీయ జనతా పార్టీకి, సనాతన ధర్మానికి, హిందుత్వానికి పునాదులు వేసినటువంటి వ్యక్తి వాజ్పేయి గారు. అలాంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకోవాలని ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త వారి స్వభావాన్ని, వారి యొక్క లక్షణాలను అలవర్చుకోవాలని తెలియజేయడానికే మా ప్రయత్నం. ఈ ప్రయత్నంలో మొత్తం తెలంగాణ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇలాంటి సమావేశాలు జరుగుతాయి. వాజ్పేయి గురించి, వారి యొక్క గొప్ప సాధించిన విజయాల గురించి వారికి తెలియజేయడం జరిగింది. వాజ్పేయి గారు మొట్టమొదటి కాంగ్రెస్ ఇతర ఫుల్ టర్మ్ చేసిన ప్రధానమంత్రి. వారు చేసిన సంస్కరణలో ముఖ్యంగా క్వాడ్రాంగులర్ చతుర్భుజం అనే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్డు వేశారు. వాళ్ళు 4 మహానగరాలని కలుపుతూ అది ఈరోజు మనకు అభివృద్ధికి చాలా తోడ్పడుతోంది. 2047 సంవత్సరానికి మనం ఏ విధంగా అయితే ఆత్మనిర్భర్ భారత్ సంకల్పాన్ని పూర్తి చేయడానికి కూడా అదొక మెట్టుగా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ వాడుకుంటుంది. ఈ సందేశాన్ని అందరి ప్రజల్లోకి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశాలు, యావత్ తెలంగాణ ప్రజానీకానికి ఇదే మా సందేశం. వాజ్పేయి లాంటి నాయకులు ఇచ్చిన ఆదర్శాలను ముందుంచుకొని అదే స్ఫూర్తితో 2047 యొక్క మన ఆత్మనిర్భర్ భారత సంకల్పాన్ని పూర్తి చేయడానికి అందరూ తోడ్పడాలని, కృషి చేయాలని వారిని మనస్ఫూర్తిగా మనవి చేస్తున్నాను. భారత్ మాతాకి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.